ధరణి ఎక్కడికెళ్ళి ఉంటుందంటావమ్మా? ఏమో అన్నయ్య, ఈవిడ గారు వచ్చాక ఎవరికి మనసులో మనసు లేకుండా చేస్తుంది. వదిన మరీ అప్సెట్ అయింది. తనని చూస్తుంటే బాధగా ఉంది. ఇలా కనపడినప్పుడల్లా భయంగా ఉంటుంది. మనకే ఎంత బాధగా ఉంటే తను ఇంకెంత బాధ అనుభవిస్తుందో నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ భయపడొద్దు. ధరణి పిరికిది కాదు, భయపెట్టే పనులు చేయదు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందో ఎవరికి తెలుసు అన్నయ్య? తను ధైర్యం తక్కువ మనిషి కాదంటున్నాను కదా. అదిగో వదినొస్తుంది. ఎక్కడికెళ్ళా వదినా? కాస్త పని మీద వెళ్ళాను. ఏంటా పని? వచ్చిన వాళ్ళు అసలా నకిలీనా అని తేల్చే పని. తేల్చావా? ప్రయత్నంలో ఉన్నా. కాసేపు ఆగితే తెలుస్తుంది. ఎలా వదినా? కాసేపు ఆగమన్నాను కదా. తెలుసుకోవాలన్న ఆతృత, పట్టిన దయ్యం ఎప్పుడు వదులుతుందా అని ఆరాటం. ఎవరిని బావా దయ్యం అంటున్నావు? ఎవరు దయ్యమైతే వాళ్ళని. అంటే అక్కనేనా? నేనలా అనలేదు. చనిపోయి వచ్చిన వాళ్ళనే అలా అంటారు. తను చనిపోయాను అనట్లేదు కదా. మీరంటున్నారుగా, అలా అయిన దయ్యాలు వేరే రూపంలో రాలేవు. రూపం ఉన్న వాళ్ళని ఆశ్రయించి రావచ్చుగా. ఏమన్నావు? గీతాంజలి సీరియల్ చూడు. పిచ్చి పిచ్చిగా వాగకు. నేను దెయ్యాన్ని కాను, భూతాన్ని కాను, మంజులాదేవిని. అదే అదే తేలాల్సింది. నువ్వే అంటున్నావు, నేను కాదు అంటున్నా. సంక్రాంతిలోపు తెలుస్తానన్నావుగా. అనొచ్చు, ఎల్లవేళలా కలిసి రావాలి కదా. వదిలేయకుండా ఉండడానికే తెలివిగా మాట మారుస్తున్నావా? మనిషి మారి రాగాలేంది మాట మారిస్తే తప్ప. నమస్తే ఆదిత్య గారు. నమస్తే. ఏ మంజు, నువ్వా? అదేంటి నువ్వు చనిపోయావన్నారు? ఏంటి ఇదంతా? ఇంతకాలం ఎక్కడికెళ్ళావు? ఏంటి మంజు అలా చూస్తున్నావు? అక్క, తనెవరో నీకు తెలీదా? ఇది అక్క, నువ్వేమీ ఆవిడ గురించి పలానా అని చెప్పే ప్రయత్నం చేయకు. తను ఈవిడి గారి బెస్ట్ ఫ్రెండే కదా.